సోమవారం నుంచి కాలేజీలను బంద్ చేస్తున్నామన్నారు తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అసోసియేషన్ వైస్ చైర్మన్ శ్రీనివాస్. పెండింగ్ ఫీజు బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కొంతకాలంగా ప్రభుత్వం బకాయిలు విడుదల చేస్తుందని ఎదురు చూశామన్నారు. పెండింగ్లో ఉన్న బకాయిలలో 50% వెంటనే విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు శ్రీనివాస్. బంద్ 3వ తేదీ నుంచి రాష్ట్రంలో అన్ని కాలేజీలు పోస్ట్ మెట్రిక్ అంటే ఐటీఐ, పాలిటెక్నిక్, నర్సింగ్ కాలేజ్, బిఎడ్ కాలేజ్, లా కాలేజ్, అలాగే ఇంజనీరింగ్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, ఇలా అనేక డిఎడ్ కాలేజీలు, ఇలా అనేక 15 విద్యా సంస్థల సంఘాలు ఏర్పడ్డటువంటి ఒక 2000 పైచిలకు కాలేజీలన్నీ కూడాను మూతబడతా ఉన్నాయి. ఎగ్జామ్స్ ఉన్నా కానీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేలేదు. మీరు ఇన్స్పెక్షన్కి వచ్చినా భయంతో తెరిచేది లేదు. రేవంత్ రెడ్డి గారికి నేను పర్సనల్గా కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మీరు యుక్త వయసులో ముఖ్యమంత్రిగా అయినారు. ఈ యొక్క రాష్ట్ర యొక్క యువత యొక్క భవిష్యత్తు నిర్మాణం చేయాల్సిందిగా, దానికోసం మీ మంత్రివర్గం మొత్తం కూడా సభ్యులంతా కూడా కలిపి మా సపోర్ట్ కోసం ముందుకు రావాల్సిందిగా, బడ్జెట్ అలొకేట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను.